హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లాస్ట్ వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు ఏంటంటే ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. మేము ఇట్స్ అరౌండ్ 8:30. నేను ఇంకా అప్పుడే లేచాను. లేచి 9:30కి ఆఫీస్కి వెళ్ళాలి. రెడీ అవ్వకుండా కూర్చొని ఇంకా వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఇంకా గబగబా వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత ఏం చేసాం ఏంటంటే చూసేయండి. ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి వచ్చాను. ఆ డ్రెస్ వచ్చేసి మమ్మీది అనమాట. మమ్మీ వేసుకోవట్లేదు, అందుకని నేను తీసేసుకున్నాను అది. నేను వసంతి కిందకి వెళ్ళాం. టిఫిన్ ముందు చూద్దాం. టిఫిన్లో కూడా సో ఇంకేమున్నాయి చూద్దాం. సాంబార్ ఉంది, పచ్చడి, హాలిక్ ఫ్యాన్ ఉందండి బ్రో ఇక్కడ. అన్నం ఇంకా చిప్స్. సో మేము టిఫిన్స్ అవన్నీ చేసేసుకుని రెడీ అయిపోయాం అనమాట ఆఫీస్కి. హాస్ని వాటర్ బాటిల్ ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టవా అంటే ఫిల్ చేస్తాను తను. మేమేమో 9:30కి ఆఫీస్లో ఉండేది, అయితే 9:57కి కూడా ఇంకా హాస్టల్లోనే ఉండి వీడియో తీసుకుంటున్నాం స్టిల్. అసలు ఏంటో మేమేంటో అది ఇంకా చూసుకుని టైం చూసుకుని నవ్వుకుంటున్నాం అనమాట. అదే అప్పుడే 9:57 అయిపోయిందా అంటున్నా నేనేమో. మనల్ని మనల్ని పదండి అని చెప్పి మెయిన్ స్టెప్స్ దిగుతుంటే మళ్ళీ లిఫ్ట్ ఆన్ అయిందనమాట. సర్లే ఎలా అయితే ఒక ఫ్లోర్ దిగేసాము, ఇంకో 2 ఫ్లోర్, మొత్తం మేము 3rd ఫ్లోర్లో ఉంటున్నాము. సో ఇప్పుడు వెళ్తుంది లిఫ్ట్ పైకి. మేము పైన 3rd ఫ్లోర్లో ఫ్రెష్ చేసి వచ్చేసాము కదా. ఏం నడుకో కానీ రోజు వాక్ అని చెప్పి 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడుస్తున్నాం. ఫుడ్ సరిగా తినకుండా సన్నగా అయిపోతానేమో. సర్లే ఆఫీస్కి వెళ్ళాం. మళ్ళీ మేము ఏం చేస్తాము, ఏంటి మా వర్క్ ఏంటి అంతా చూపిస్తాను. స్టే ట్యూన్డ్. మా ఆఫీస్కి హాస్టల్కి పెద్ద దూరం ఏం కాదండి, జస్ట్ 2.5 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అయినా సరే మార్నింగ్ మేము ఆటో బుక్ చేసుకుని వెళ్తాం. మోస్ట్లీ ఈవినింగ్ కూడా ఆటోలోనే వస్తాం, కానీ ఎప్పుడన్నా ఒకసారి వాక్ చేస్తూ వస్తామన్నమాట సరదాగా. అంటే లైక్ చల్లగా ఉందనుకోండి క్లైమేట్, ట్రాఫిక్ కూడా పెద్దగా లేదు అనిపిస్తే సరదాగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాం రూమ్కి. ఇక్కడ హాస్ని అడుగుతున్నా, హాస్ని మ్యామ్ తిడితే ఏం చేస్తావు హాస్ని అంటే ఏమనరు చిల్ అంటుంది. సో అదే మా ఆఫీస్ బిల్డింగ్. 1st ఫ్లోర్ అండ్ 3rd ఫ్లోర్ రెండు మా ఆఫీసే ఉంటాయి. మేమైతే 3rd ఫ్లోర్లో వర్క్ చేస్తున్నాం ప్రస్తుతానికి. అంటే లైక్ మేము వర్క్ ఏం పెద్దగా చేయట్లేదులే, కానీ క్లోజింగ్ స్టాక్స్ అవి ఏవో చూడమంటే చూస్తున్నాం, నేర్చుకుంటున్నాం, చేయట్లే మేము నేర్చుకుంటున్నాము. ఇంకా మేము గబగబా వెళ్ళిపోయాం అనమాట మంచి హడావిడిగా ఆఫీస్కి. వెళ్ళి మ్యామ్ తిడతారేమో అని అక్కడ తొంగి చూస్తుంటే మ్యామ్ రాలా. అమ్మయ్య అనుకున్నాం. యాక్చువల్గా మ్యామ్ కాదు, మా సుపీరియర్ మేడం. అయినా సరే మేము అట్లా పిలవం అనమాట, అక్కనే పిలుస్తాము. అక్క కూడా మమ్మల్ని అలానే చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు. హాస్ని ఏంటి బ్రో ఇంకా రాలా మేడం దగ్గరికి వచ్చింది. అబ్బా మళ్ళీ ఇలా ఇచ్చారండి బ్రో, అవి అర్థం కావట్లేదు రైటింగ్. వర్క్ డివైడ్ చేస్తుంది కష్టపడి మేడం గారు. దేనిలో తక్కువ ఉంటే అది తీసుకో. వర్క్ డివైడ్ చేసుకుంటున్నారు బిడ్డలు ఇద్దరు. ఇంద్ర ఇన్నే ఉన్నాయి, అన్నీ కేసులే ఉన్నాయా? పీసెస్కి మనం జస్ట్ అట్లా ఎంటర్ చేస్తే సరిపోద్ది. పీసెస్ ఎట్లా ఎంటర్ చేయాలో తెలీదు, కేసెస్ ఎట్లా ఎంటర్ చేయాలో తెలీదు, కానీ వర్క్ వచ్చేసారు మేడం గారు. బాబా ఏం నమ్మకం రా నా మీద నీకు. ఉందిగా ఆల్రెడీ మన దగ్గర, దానిలోనేగా అయ్యప్ప ఎంటర్ప్రైజెస్ దానిలోనే. సో ఇంక తర్వాత ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చుని మళ్ళీ వర్క్ చేసుకుంటున్నాము. అంటే లైక్ ఎలా అంటే ఓకే, అక్కడ వాసంతి కూర్చుని టేబుల్ దగ్గర ఇద్దరు కూర్చోవచ్చు, అయినా సరే ఇట్లా కూర్చుని ఫ్రీగా ఉంటుంది కదా. ఇంకా కూర్చుని నేను చూసుకుంటున్నాను అనమాట, ఎట్లా ఉంది ఏంటి అంతా చూసుకొని ఆ తర్వాత వర్క్ చేస్తున్నాను. మధ్యలో వాసంతి పిలిస్తే మళ్ళీ అటు తిరిగి ఆన్సర్ చేసి అటు ఇటు చేస్తూ ఉంటాం అనమాట. అట్లా మేము సరదాగా చేసుకుంటాం వర్క్. కాకపోతే మేము నేర్చుకుంటున్నాం కదా, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ అయింది వర్క్. మాకు కొంచెం నిదానంగా నేర్చుకుని అన్నీ పర్ఫెక్ట్ అవ్వాలి. చూడాలి ఇంకా ఫ్యూచర్లో మాకు వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అదంతా చూసుకోవాలి. అండ్ తర్వాత ఒకే చోటు కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నాము, ఇది అట్లా చేయాలి అది అట్లా చేయాలి అని చెప్పి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే కాలేజ్లో ఇనీషియల్ రిపోర్ట్స్, వీక్లీ రిపోర్ట్స్ అన్నీ మేము చేయాలన్నమాట. నేనేమో కూర్చుని చేస్తున్నాను.
వాళ్ళిద్దరు చెప్తున్నారు అంటే పేర్లు, రోల్ నెంబర్స్, ఫోన్ నెంబర్స్ అవన్నీ కరెక్ట్గా ఉండాలి కదా, అవన్నీ చూపిస్తున్నాను అనమాట. ఇదిగో ఇది 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 అని చెప్పి చూపిస్తుంటే చెప్తుంది వాసంతి ఇది కరెక్ట్గానే ఉంది, అట్లా చేయాలి, ఇంకా ఇట్లా చేయాలి, అది ఇది అని చెప్పి. సో అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము. మా వర్క్ కూడా అయిపోయింది. ఇంకా పర్మిషన్ కోసం వెళ్ళామన్నమాట, మేము వెళ్ళిపోతాము అని అడగడానికి మధ్యలో. సో ఇంకా అలా పర్మిషన్ తీసుకొని మేమైతే రూమ్కి స్టార్ట్ అయిపోయాము. ఆఫీస్లో వర్క్ మొత్తం అయిపోయిందనమాట. వెయిట్ చేసారా ఎంత పెద్దగా ఉందో. ఇవేమో ఆర్డర్ చేస్తున్నారు, ఆవిడేమో ఫోన్ గెలుపుతున్నారు. సో ఆఫీస్ అయితే అయిపోయింది, ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాం. అంటే ఇక అయిపోలేదు, వర్క్ అయిపోయిందని చెప్పి మేము హెచ్ఆర్ అడిగి చేస్తున్నాం అనమాట. పర్మిషన్ తీసుకొని పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాలి అనే ప్లాన్ ఉంది అమర్పేటలో. ఇంకా ఏం చేస్తాం, మళ్ళీ మేము మెట్రో ఎక్కినాక చూపిస్తాం. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఆటో బుక్ చేసుకుని వెళ్ళామన్నమాట, ఎందుకంటే చాలా ఎండగా ఉంది, ఫుల్ ట్రాఫిక్ కూడా ఉంది రోడ్ అంతా. ఇంకా ఆటో ఎక్కేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళేటప్పుడు మాకు మళ్ళీ మధ్యలో గుర్తొచ్చిందనమాట, రూమ్లో కర్డ్ లేదు అని చెప్పి. సరే కదా అని చెప్పి విజేతాలోకి వెళ్ళాము. ఏమేమి తీసుకున్నాము ఏంటి అదంతా చూసేయండి మీరు కూడా. విజేతాలో ఏం తీసుకోలేదని మాకు 330 రూపీస్ బిల్ అయింది. ఎలా అయిందో చూసేయండి. ఏం మేడం మొహం మాడిపోయింది. మేడం ఇక్కడ ఏదో చూస్తున్నారు, చూద్దాం ఏం చూస్తున్నారు. మేడం ఏం చేస్తున్నారండి? అది నా దగ్గర ఉంది మేడం, నేను తెచ్చాను. ఏమేమి తీసుకున్నారు? నైట్ క్రేవింగ్స్ అంట. సర్లే ఇంకేమైనా కావాలేమో చూసి పదండి వెళ్దాం. ఇవాళే అయ్యాయి కదా వాసంతి నట్టీస్. మేడం ఏమో ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాను. వసు బిల్ ఎంత? 330 రూపీస్. నైస్. విజేతాల షాపింగ్ అయిపోయిన తర్వాత ఆపోజిట్లో ఇలా కొబ్బరి బొండాల షాప్ ఉంటే వెళ్ళి ఒక కొబ్బరి బొండం తీసుకున్నాం అనమాట హాస్ని కోసం. అది 70 రూపీస్ అంట, వెరీ కాస్ట్లీ అనిపించింది, కానీ ఓకే నీళ్ళు అంతా చాలా బాగున్నాయి. అండ్ తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మా ఫ్రెండ్ విద్య కాల్ చేసి వీడియో కాల్ మాట్లాడుతుంది, హాస్ని ఏమో ఫోన్ చూస్తూ ఉంది. ఏం చేస్తున్నారా? టైం ఎంత అయింది? 3 అవుతుంది. ఏం తింటున్నారు అసలు మీరు? ఏం లేక పచ్చి వేసుకుని తింటున్నాం బ్రో. ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు, అసలు నచ్చలేదు హాస్టల్ ఫుడ్. నేను వెళ్ళేటప్పుడు కొన్ని పచ్చళ్ళు అవి తీసుకెళ్ళానమాట. వాసంతి హాస్ని ముందే వెళ్ళారు కదా, పచ్చళ్ళు తీసుకురామని చెప్పారు, సో అవి తీసుకుని వెళ్ళాను. అండ్ అవే వేసుకుని తిన్నాము. తర్వాత మేమైతే హైటెక్ బయలుదేరామన్నమాట, ఎందుకంటే అక్కడ నుంచి అమీర్పేట మెట్రోలో వెళ్ళిపోవచ్చు. అది 35 రూపీస్లో అయిపోతుంది. అదే ఆటో అయితే కనుక 250 రూపీస్ అమీర్పేట నుంచి హైటెక్ సిటీకి. అందుకని వెళ్ళాము మెట్రో స్టేషన్కి. వెళ్తూ ఉన్నాం అనమాట పైకి. నాకైతే మెట్రో ఎక్స్పీరియన్స్ ఎప్పుడు నేను లాస్ట్ ఇయర్ అనుకుంటా 2023లో నా కజిన్ మౌని ఉంది కదా, నేను తనతో పాటు వెళ్ళాను. అప్పుడు ఫస్ట్ టైం నేను మెట్రో ఎక్కాను. కానీ ఎన్నిసార్లు ఎక్కినా మెట్రో ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కదా. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా మెట్రో అయితే వచ్చేసింది, మేమైతే వెళ్ళిపోయాం. ఫస్ట్ వెళ్ళగానే ఫ్రాంకీ తినేసాం మెట్రో స్టేషన్లో. మేడం మీకేం నచ్చింది? టెంట్లు కూడా రాలే ఇప్పుడు ఈవిడ. మీకేం నచ్చింది మేడం? ఓలా వైట్. వీళ్ళేమో అటు ఇటు చూసి ఇలా షాపింగ్ చేస్తూ ఉన్నారు, నాకేం చేయాలో అర్థం కాలేదు. లైక్ ఏంటంటే నేను హాస్ని మీద ప్రామిస్ చేశాను అనమాట హైదరాబాద్లో షాపింగ్ చెయ్యను అని చెప్పి. సో అదొక ఫన్, అందుకని చెప్పి ఇంక నేనేం షాపింగ్ చేయలేదు. హాస్ని అయితే ఇట్లా నెయిల్ పాలిష్ ట్రైల్ చేసింది అంతే. ఇంక ఈ వీడియో బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.